తాజా అంశాన్ని చూస్తున్నాం. కర్ణాటకలో భారీ వరదలకు తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. రాత్రి హౌస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేటు కొట్టుకుపోయింది. రాత్రి నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు వృధాగా పోయింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. కర్ణాటకలో భారీ వరదలకు తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, తుంగభద్ర గేటు ఎప్పుడు కొట్టుకుపోయింది, వివరాలేంటి? అధికారులు చెప్తున్న దాన్ని బట్టి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం 19వ నంబర్ గేటు ప్రమాదవశాత్తు కొట్టుకుపోయింది. అది ఎలా కొట్టుకుపోయింది ఏంటి అనేది మాత్రం అధికారులు చెప్పడం లేదు. అయితే రైలింగ్ తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి భావిస్తున్నారు. అయితే రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన జరగడంతో అప్పటికప్పుడు చేసేది ఏమీ లేక అధికారులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇప్పటికే తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం దాదాపు 100 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయం పూర్తిగా నిండిపోయింది, నిండుకుండా తలపిస్తుంది. ఇప్పటికే వరద ప్రవాహం ఎగువ నుంచి వస్తుండడంతో దాదాపు 40,000 క్యూసెక్లకు పైగా నదికి విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ గేట్ కొట్టుకుపోవడంతో ఈ 19వ నంబర్ గేట్ నుంచి సుమారు దాదాపు 40,000 క్యూసెక్ల వరద నీరు నదిలోకి ప్రవహిస్తుంది. దీంతో దాదాపు నదిలో 1,00,000 క్యూసెక్ల వరకు ఇటు గేట్లు ఎత్తినవి, ఇప్పటికే నదిలో ప్రవహిస్తున్న వరద, ఈ 19వ నంబర్ గేటు ఇవన్నీ కలుపుకొని దాదాపు 1,00,000 క్యూసెక్ల వరద నీరు నదిలో ప్రవహిస్తుంది. దీంతో ఇటు కర్నూలు జిల్లాలో గాని, అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గాని ఈ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయడం సాధ్యం కాదు. తుంగభద్ర డ్యామ్ లోని దాదాపు 60 టీఎంసీల నీరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గేట్ మరమ్మతులు ప్రారంభించే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వరద ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొత్త గేట్ ను తీసుకొచ్చి దానికి ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రాసెస్ టైం పడుతుంది. కనీసం ఒక 2-3 రోజులైనా టైం పట్టే అవకాశం ఉంది. నదిలో ఉన్న జలాశయంలో ఉన్న నీరంతా వెళ్లిపోయిన తర్వాత అప్పుడు మరమ్మతులు చేపడతారు. అంతవరకు నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నీరంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పైన ఎగువన పడితే అప్పుడు మళ్ళీ తుంగభద్ర జలాశయం నిండుతుంది. అంతవరకు కూడా డ్యామ్ లో నీరంతా వెళ్ళిపోక తప్పదని చెప్తున్నారు. ఈ నీరంతా కూడా ఇటు శ్రీశైలం జలాశయంకి రానుంది. ఇప్పటికే శ్రీశైలం కూడా ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తుంది. ఇటు తుంగభద్ర వరద కూడా కలిపితే శ్రీశైలంకి మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు కర్నూలు, అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. శ్యామ్, అయితే గేట్లు ఎన్ని రోజుల్లో రిపేర్ చేసే అవకాశం ఉంది, అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి తుంగభద్ర డ్యామ్ లో పూర్తి స్థాయిలో నీరు ఉంది. అంటే దాదాపు తుంగభద్ర సామర్థ్యం 100 టీఎంసీలు. 100 టీఎంసీల్లో సుమారు 60 టీఎంసీల నీరు వెళ్లిపోయేంత వరకు ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే ఈ 60 టీఎంసీల నీరు వృధాగా నదిలో కలిసిపోవాల్సిందే. ఈ 60 టీఎంసీల నీరు వెళ్లిపోయిన తర్వాత అప్పుడు మరమ్మతులు చేపట్టడానికి కూడా ఏం లేదు. దీనికి ఉన్న గేటు కొట్టుకుపోయింది, అది ఎక్కడుందో కూడా తెలియదు. కొత్త గేటును ఏర్పాటు చేయాలి తప్ప దాన్ని ఏం చేయడానికి లేదు. కొత్త గేటు ఏర్పాటు చేయాలంటే ఈ 60 టీఎంసీల నీరు నదిలోకి వదిలేసిన తర్వాత అప్పుడు వరద తగ్గుముఖం పడుతుంది. కాబట్టి కొత్త గేటును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్.